गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करां वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం, శారదామఠం ఇలా అనేకమైనటువంటి నామకరణంతో విరాజమానమవుతున్నటువంటి అవిచ్ఛిన్న పరంపర ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కరుణామయులు, ఆనంద స్వరూపులు, సర్వులను కూడా అమోఘమైనటువంటి అమృత కిరణాల ద్వారా సకల బాధలను కూడా నివృత్తి చేస్తున్నారు. కాంచి పరమాచార్య స్వామి వారు ఎలాగో వారి అనుంగ శిష్యులైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వామి వారు కూడా ఏకమేవ దీక్ష, ఒకటి వేద ధర్మ పరిపాలన, రెండవది శ్రీ జయేంద్ర స్వాముల వారి అనుగ్రహము సమాజ సేవ. అందుకే దేవే దేహే చ దేశే చ, దేవతలు, దేహము, దేశం, ఈ మూడింటిని కూడా ఒకే వృత్తంలో తీసుకువచ్చి వాటిని పరిపాలించేటువంటి ప్రభువు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. అనవర్త విద్యా వినోదసికానాం అన్నారు. అనవర్తం కూడా అద్వైత విద్యలోనే వారు మునిగి ఉంటారు. త్రికాలంలో కూడా పరమ పవిత్రమైనటువంటి పరంపరగా వచ్చినటువంటి యోగలింగం, వాటినే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి, మహా త్రిపుర సుందరి స్వామి అర్చనలు చేస్తూ వచ్చిన వారినందరికీ కూడా సన్మంగళం కలగవలనేటువంటి సదుద్దేశంతో ఏక దీక్షతో చేస్తుంటారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆచార్యులను మనం దర్శించడం మన పూర్వజన్మ సుకృతం. ఆత్మీయులారా, వెనకటి తరంగాల్లో చాతుర్మాస దీక్ష గురించి కూడా అనేక వివరాలు చెప్పాను. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ జూలై 10 నాటి నుండి 2 మాసములు తిరుపతిలో ద్వారకా మంటపం నుండి పాదుకా మంటపం అక్కడ వెళ్ళి అందరూ కూడా శ్రీవారిని దర్శించుకోవడం, ఆ పవిత్రమైనటువంటి ఆ 2 నెలల్లో మన జీవితాన్ని నూతనమైనటువంటి మార్పుకు తీసుకురావడానికి సదవకాశం ఇచ్చారు. ఈ సుసందర్భం ఏమిటంటే, కాంచి కామకోటి పీఠంలో 71వ పీఠాధిపతులు అవతరించారు. వారే శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. ఇరువురి పీఠాధిపతులను కూడా మనం దర్శించుకోవడం మనందరి భాగ్యం. పూర్వజన్మ సుకృతం వల్లనే మానవ జన్మ లభ్యమవుతుంది. ఎట్టి భేదములను కూడా చూడని వారే మహాపురుషులు. 100 సంవత్సరాల కాలంలో తమిళనాడులో దక్షిణ ప్రాంతంలో అమోఘమైనటువంటి మహాపురుషులను పొందినటువంటి ప్రదేశం అది. కాంచి దివ్యక్షేత్రం, రెండవది తిరువన్నామలై క్షేత్రం. ఒకటి అగ్నిలింగము, రెండవది శక్తి పీఠం. రెండింటికి కూడా అభిన్నమైనటువంటి సంబంధం ఉంది. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు నెల్లూరులో క్యాంప్ చేసినప్పుడు చివరిగా నన్ను పిలిచి చెప్పారు, నిన్ను తిరువన్నామలై పంపించాలనుకున్నానన్నారు.
అంటే శ్రీవారి యొక్క ముఖం నుండి వచ్చినటువంటి సుశబ్దములు ఇవి. అప్పుడు కృష్ణారావు గారిని మా స్నేహితులు తెలంగాణలో హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు స్వాములు వారు వెనకనే ఉన్నారు 2 నెలల పాటు. వారు ఎవరికి చెప్పారు, వారు ఎలా తెలిసిందో ప్రతిరోజు కూడా స్వామివారికి ఉండేవారు 2 నెలల పాటు. వారు ఛానల్ రన్ చేస్తారు, చాలా మంచివారు. వారు నన్ను ప్రతి ప్రదేశానికి కూడా తమ వాహనం తీసుకుంటూ వెళ్ళేవారు. వారి ఉద్దేశం జహీరాబాద్ తీసుకెళ్ళాలి అని చివరిలోని. అప్పుడు స్వామివారికి మీరే అడగండి అనగా స్వామివారు అన్నారు, నిన్ను నేను అనుకొచ్చి ఆపారు, తీర్థం ఇస్తున్నారు. స్వామి మీద చెప్తే అలా అన్నాను. అయితే నేను తిరువన్నామలకి వెళ్ళు, కార్తీక పౌర్ణమి అన్నాను. కార్తీక పౌర్ణమి అంటే స్వామివారికి చాలా ఇష్టం. పౌర్ణమి ముఖ్యం, అందులో కార్తీక పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వెలుగుల పండుగ అది. అగ్ని అనేటువంటిది మనకు వెలుగుని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. త్రినేత్రం ఏది పరమేశ్వరుని యొక్క 3వ కన్ను. అట్టి పరమ పవిత్రమైన అరుణాచలంలో దివ్యమైన మహాపురుషులు 2 ఉండేవారు. వారిలో ఒకరు శ్రీ శేషాద్రి స్వామి, 2వ వారు శ్రీ రమణ మహర్షి. తర్వాత కూడా ఇంకా అనేకమైన మిశ్రీ స్వామిని కూడా ఉండేవారు. ఎందుకు ఆ ప్రదేశాన్ని వారు ఎన్నుకున్నారంటే జ్ఞానస్వరూపం, నిజబోధ రూపం అన్నారు. నిజబోధ కలిగిస్తుంది మనకి. జ్ఞానస్వరూపం, నిజబోధ రూపం అన్నారు. మనకు నిజబోధన అంటే ఆత్మబోధన మనకు కలిగించేటువంటి ప్రదేశం. శ్రీ శేషాద్రి స్వామి వారు కామాక్షి యొక్క అంశాన్ని అందరూ కూడా పరిపూర్ణంగా విశ్వసిస్తారు. ఆయన కాంచి నగరంలో జన్మించారు. తన తల్లి యొక్క ఆజ్ఞ వలన వారు చివరిగా అక్కడ ఉండిపోయారు అరుణాచలంలో. వీరు రమణుల కంటే 15 సంవత్సరాలు పెద్దవారు, పూర్వం నుంచి ఉన్నవారు అక్కడ, అవధూత అయిన. ఎప్పుడైతే బాల్యంలో ఉన్నటువంటి రమణులు అక్కడికి వచ్చారో, వచ్చిన తర్వాత ఆయన అమోఘమైన తపస్సు చేస్తున్నారు. అందుకే శేషాద్రి స్వామి వారు అంత అవధూతగా అనేక మహిమలు చేశారు. ఆయనను ఏమని పిలుస్తారంటే తంగకై, అంటే బంగారు హస్తము అంటారు. ఆయన ఏది తాకితే వారికి ఐశ్వర్యమే ఐశ్వర్యం. అలాంటి వారు ఎవరు కంచి కామకోటి పీఠంలో ఉంటే శ్రీ జయేంద్ర సరస్వామి వారు. వారంతే ఎవరికైనా ఏదైనా తాకి ఇచ్చారంటే వారి జీవితం ధన్యం. మా అదృష్టం శ్రీ జయేంద్ర సరస్వామి వారు మా ఇంటికి రావడం. అది దీపావళి రోజు వచ్చారు. హంపీకి వెళ్ళవలసిన కార్యక్రమం కూడా వారు ఆపి మా ఇంట్లో 1 గంటన్నర సేపు ఉన్నారు. వారు అడుగు పెట్టినటువంటి పుణ్యమాని నేడు ఎందరో మా ఇంటికి వచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క పటాన్ని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. మా ఇంటికి 2 మహాపురుషులు, ఒకటి శ్రీ జయేంద్ర సరస్వామి వారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వామి మహాస్వామి వారు. మీకు అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది గొప్ప విషయం కాదు, ఇది సహజమైన విషయం. మహాపురుషులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వామి వారు వీరిరువురు మా ఇంటికి రావడం ద్వారా ఎందరైనా మా ఇంటికి వచ్చి తమ కష్టాలు చెప్తుంటారు. వారికి నేనేం చెప్తానంటే, ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళండి, ఇదే ప్రదేశంలోనే వారిద్దరు కూర్చున్నది, మీ కష్టాలన్నీ 10 నిమిషాల కూర్చొని ధ్యానం చేయండి అంటారు. వచ్చి ధ్యానం చేసుకుని వెళ్తారు. పేదవాళ్ళ నుండి ఎవరైనా వస్తూ ఉంటారు. అట్లా కంచిపీఠం వాళ్ళంతా వస్తే మా ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే నా యొక్క అదృష్టం, మా ఇంటికి చాలా సమీపంలోనే విద్యారణ్య పాఠశాల ఉంది. అది కాంచి పరమాచార్య స్వామి వారి ఆశీర్వాదంతో అయినటువంటిది. మా ఇంటికి చాలా వాకబుల్ డిస్టెన్స్. ఒక ఆమెకు 8 ఏళ్ళుగా సంతానం లేదు. పాపం వాడు వడ్డేవాళ్ళు, బీదవాళ్ళు. ఆమె వచ్చి కష్టం చెప్పుకుంది. కానీ నమ్మ స్వామి అనుగ్రహము అవుతుంది అన్న. ఎప్పుడు మంచి పలకాలట, ప్రియం పలకాలట, హితమైంది పలకాలి. స్వామివారు అలా పలికించారు. వారు 1 సంవత్సరంలోనే మగబిడ్డను ఆమె ప్రసవించింది. చాలామంది వస్తుంటారు, చెప్తారు కష్టాలు ఉన్నాయని, అక్కడ చెప్పుకొని పోండి చాలు. అంటే స్వాముల వారి యొక్క పదార్పణ చేసినటువంటి గృహం కాబట్టి. అంతకుముందు నా పూర్వంలో ఒక గురువు ఉండేవారు, సద్గురు సింహాద్రి స్వామీజీ వారు. వారు కూడా ఇక్కడనే ప్రదక్షిణం చేసి వెళ్ళారు. నాకు కొత్తగా ఇల్లు కడుతున్నాను అప్పుడు. ఈ విధంగా ఎందరు మహాపురుషులు మన ఇళ్ళకి కాలు పెట్టడం అనేటువంటిది, పాదం పెట్టడం మనం చేసుకున్న అదృష్టం. అందుకే మనం ఏం చేయాలి, దాన్ని సదుపయోగం చేయాలి, ఇతరులకు ఉపయోగపడేటట్టుగా చేయాలి.
ఎందుకంటే వారు ఏం కోరుతారంటే పవిత్రమైన ప్రదేశాలను పవిత్రమైన కార్యాలకు వినియోగించాలి, పవిత్ర హృదయంతో మనం ఆశీర్వదించాలి. మనం గొప్ప తపస్సు చేయాల్సిన అవసరం లేదు. నిరంతరం కూడా నామస్మరణ చేస్తుంటే ఏమవుతుందంటే ఆ నామస్మరణ ప్రభావంతో అన్నీ కూడా చెడు అనేటువంటిది ఇంట్లో ప్రవేశించడానికి సాధ్యమే లేదు. ఆత్మీయులారా, శ్రీ రమణ మహర్షి కంటే పూర్వం ఉన్నవారెవరు? శేషాద్రి స్వామి వారు. అందుకే మహాపురుషుల పాదం అనేటువంటిది అది జ్ఞానజ్యోతిగా వెలుగు అందిస్తుంది. నేటికి లక్షలాది జనం గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కాంచి పరమాచార్య స్వామి వారు కూడా గిరి ప్రదక్షిణ చేశారు ఒకసారి. వారు వస్తున్నారని ఆ యొక్క శ్రీ రమణుల వారి శిష్యులు కొందరు, ప్రధానమైన శిష్యులు శ్రీవారిని దర్శించడానికి వచ్చారు. ఆత్మీయులారా, మీకు ఒక ఆశ్చర్యమైన విషయాలు చెప్తున్నాను. వారిరువురు సమకాలీనులు, కాంచి పరమాచార్య స్వామి వారు, శ్రీ రమణులు. అయితే వారు ఒక్కరు ప్రత్యక్షంగా కలవలేదు, మాట్లాడలేదు. అయితే వారు అంతర్దృష్టిలో వారు మౌనంగా సంభాషించేవారు. ఇది మహాత్ములకు మాత్రమే సాధ్యం. ఆ విధంగా వీరి ప్రియ శిష్యులు, రమణుల ప్రియ శిష్యులు వచ్చి స్వామివారి ప్రదక్షిణ చేస్తుంటే ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి మేము రమణుల వారి శిష్యులు అని చెప్పారు. స్వామివారు వారిని ఒకసారి చూసి అంతే చెయ్యెత్తి ఆశీర్వాదం చేశారు. మౌనంగా ఏమీ మాట్లాడలేదు. వీళ్ళకి బాధ కలిగింది. మేము రమణ మహర్షి స్వామి శిష్యులు అని చెప్పి మమ్మల్ని పలకరించింది కూడా లేదే, పోనీ మా గురువు గారి గురించి ఎలా ఉన్నారని కూడా అడగలేదే. వీళ్ళు కొంచెం బాధపడి ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళు మౌనంగా మ్లానంగా ఉండడం చూసి శ్రీ రమణుల వారు అడిగారు, ఏమి ఎలా ఉన్నారు మీరు ఈరోజు, ఏమి అని అడిగారు. కాంచి పరమాచార్య స్వామి వారిని చూసా, మరి ఆనందంగా ఉండాలి కదా అంటే, మమ్మల్ని వాళ్ళు పలకరించిన లేదు, మీ గురించి కూడా వాళ్ళు ప్రస్తావన తేలేదంటే ఆయన ఒప్పించేవారా అన్నాడు ఆయన. దానికై మీరు దుఃఖపడుతున్నది అన్నారు. మేము అప్పుడే ఊరుకోరు మాట్లాడుకున్నామన్నారు. ఈ మాట విని వీరు ఆశ్చర్యపోయారు. అందుకే అంతర్దృష్టి అనేది ఉంటుంది. ఏ విధంగా మహాసరస్వతి ప్రయాగ క్షేత్రంలో గుప్తగామినిగా సంచరిస్తుంది. అందుకే గుప్తో ముక్త అన్నారు. ఎవడు గుప్తంగా ఉంటాడో ముక్తుడు అని కన్నడ భాషలో అంటారు. దాన్ని తర్జుమా చేసి చెప్పారు. ఆత్మీయులారా, మహాత్ముల యొక్క అంతరాత్మ రెండు ఒకటే, విభిన్నంగా కనిపిస్తారు లోకంలో. ఎందుకని అలా కనపడుతున్నారంటే ఎవరెవరు వారి వారి యొక్క అర్హతలను బట్టి, సంప్రదాయాలను బట్టి ఒక గురువు దగ్గరికి వారు వెళుతుంటారు. అదే పాల్ బ్రంటన్ గారు వచ్చి అడిగారు, నన్ను మిమ్మల్ని శిష్యులుగా తీసుకోండి అని కాంచి పరమాచార్య స్వామిలో అడిగారు. ఆయన ఎంత సున్నితంగా చెప్పారంటే, మేము 2,500 సంవత్సరాలుగా వేదశాస్త్ర ప్రకారం కొన్ని సంప్రదాయాలు మేము పాటిస్తూ వస్తున్నాము. ఇంతవరకు కూడా పాశ్చిమాత్యులు మేము ఎవరిని శిష్యులుగా తీసుకోలేదు. కావున నీకు సరైన వారు శ్రీ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఆత్మీయులారా, ద సీక్రెట్ ఇన్ ఇండియా, ద సర్చ్ ఆఫ్ సీక్రెట్ ఇన్ ఇండియా అని ఒక పుస్తకం రాశారు. ఎవరు? పాల్ బ్రంటన్. దాంట్లో ఒక విషయాన్ని ఆయన చెప్పారండి. ఏం తెలుసా? ఆయన ఆ యొక్క పిరమిడ్స్ అని ఉన్నాయి జపాన్లో. ఆ పిరమిడ్స్ లోపల ఒకసారి ఉండాలనుకున్నాడట. అయితే వాళ్ళు అక్కడ ఒప్పుకోలేదు. అయితే ఆయన ఎంతో దూరం నుంచి వచ్చాను, నాకు మీరు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెచ్చి ఆ పిరమిడ్లో ఉండడానికి ఇష్టపడి అతను పిరమిడ్లో ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, మీరు వెళ్ళకండి, దాంట్లో ఉండడం కష్టము, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, భూత ప్రేతాలు తిరుగుతూనే ఉంటాయి, మీరు తట్టుకోలేరని చెప్తే ఏదైనా సరే నేను ఉంటాను అన్నారు. ఆయన ఉండగా రాత్రంతా ఆయన ముందు అనేకమైనటువంటి ప్రేత భూత సంచారం జరిగిందని ఆయన రాశాడు, ఏ సర్చ్ సీక్రెట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో. అయితే ఆయన పరమాశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఇరువురు మహాత్ములు దగ్గర ఉండి ఆయన రక్షించారట. ఆయన వెలుపలికి భారతదేశానికి వచ్చినప్పుడు ఆ విషయం ఆయన బోధపడింది. మొదటి వారు శ్రీ కాంచి పరమాచార్య స్వామి వారు, రెండవ మహాపురుషుడే శ్రీ రమణ మహర్షి. ఆ విధంగా ఆ పుస్తకం చదివిన తర్వాత పాశ్చిమాత్యులందరూ కూడా ఒక్కసారిగా కళ్ళు తెరిచారట. ఏమిటి, నాడెప్పుడో స్వామి వివేకానంద కాలంలో విన్నది విన్నాము, నేటికి కూడా అటువంటి మహాపురుషులు ఎందరి కళ్ళు తెరిపిస్తున్నారు కదా అని ఆశ్చర్యపోయి పాశ్చిమాత్యులు ఎందరో మన భారతదేశానికి వస్తూనే ఉన్నారు. కాంచి పరమాచార్య స్వామి వారు మంచి వైద్యుడు లాంటి వారు.
ఎవరి దగ్గరికి పంపిస్తే ఏ రోగం వాసి అవుతుందో అటువంటి వాళ్ళ దగ్గరికి ఆయన పంపించేవారు. మహాత్ములు అందరికీ సహజమైనటువంటిది. ఎందుకనగా తమను ఆశ్రయించి వచ్చిన వారిని వారు రక్షించడం, అది ధ్యేయ ఉద్దేశం. సనాతన ధర్మం యొక్క ఉద్దేశం ఏంటంటే సదా సర్వదా కరుణామయులు ఉండి అందరినీ కాపాడేటువంటిది వారి మూల ఉద్దేశం. ఆత్మీయులారా, వేల కిలోమీటర్ల దూరం నుంచి మన భారతదేశానికి ఎందుకు వస్తున్నారు? మహాపురుషులపై ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. మనం ఇక్కడెక్కడ హైదరాబాదు, బెంగళూరు ఎక్కడ ఉండి మనం ఏదో కష్టపడినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు వసతులు లేవని, మేము ఎక్కడ ఉండాలని ఎంత తాపత్రయపడతారని నేను నాకు ఫోన్ చేసి అనిపిస్తుంది, వీరేమైనా ఇతర దేశాల్లో ఉన్నారా ఏం కదా? వీళ్ళేమైనా అమెరికన్ ప్రెసిడెంటా? ఇంత బిజీ ఉన్నారా వీళ్ళేమైనా? భగవంతుడు గురువు కంటే గొప్పది ఇంకేముంది అని చెప్తుంటారు. కావున ఆత్మీయులారా, అధిక సమయం గురువు దగ్గర గడపడానికి ప్రయత్నించండి. మనకు పనులన్నీ పక్కన పెట్టండి. ఈ వాక్ పుష్పంలో నిరహంకారపూర్వకంగా శ్రీచరణ్ దివ్య పాదపం సెలవు తీసుకుంటాను. మీకు ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.